అందరికీ నమస్తే అండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అండ్ కేంద్ర ప్రభుత్వానికి మధ్య ఒక పెద్ద పొలిటికల్ వార్ తెర మీదకొచ్చింది. దీని మీద సీఎం రేవంత్ రెడ్డి గారైతే ఈరోజు ప్రెస్ మీట్ పెడతా అన్నారు. వచ్చి మాట్లాడతానన్నారు. మేబీ ఆయన ఈరోజు సాయంత్రం ఎప్పుడో ప్రెస్ మీట్ పెడతారేమో చూద్దాం. నేను ఈ వీడియో అయితే చేస్తున్నప్పటికీ ప్రెస్ మీట్ పెట్టలేదు. వివాదం ఏమిటంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 10 రోజులు విదేశీ పర్యటనకు వెళ్ళారు. యూకే అండ్ యూఎస్ఏ పర్యటన కోసం ఆగస్టు 20వ తేదీన బయలుదేరారు. కానీ ఆయన అర్ధంతరంగా యూకే పర్యటన నుంచి వెనక్కి వచ్చారు. దానికి కారణం యూఎస్ఏ పర్యటనకు బీజేపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అనుమతించలేదు. సాధారణంగా ముఖ్యమంత్రుల అధికారిక పర్యటనలకు మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, విదేశాంగ శాఖ అనుమతులు ఇవ్వాలి. అలా అనుమతి ఇవ్వాలి అంటే వీళ్ళు ఎందుకు వెళ్తున్నారు, ఎవరెవరిని కలుస్తున్నారు, అజెండా ఏమిటి, లక్ష్యం ఏమిటి, ఉద్దేశం ఏంటి, ఇదంతా కూడా క్లియర్గా మెన్షన్ చేయాలి. అయితే ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం మెన్షన్ చేసిన కారణాలకు రేవంత్ రెడ్డి గారు అక్కడ కలుస్తున్న వ్యక్తులకు పొంతన లేదు. సో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి స్థాయి అధికారులను కలవడం లేదు, వ్యక్తులను కలవడం లేదు. సో కొన్ని కారణాలు ఉన్నాయి కాబట్టి మేము అనుమతించాం అని చెప్తోంది. దానికి కారణం ఏంటి? ఈయన యాక్చువల్లీ రేవంత్ రెడ్డి గారు యూఎస్ఏ పర్యటనలో భాగంగా న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్దానీని కూడా కలవాల్సి ఉంది. అండ్ అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ని కూడా కలవాల్సి ఉంది. జేడీ వ్యాన్స్ని కలవడం వరకు ఇబ్బంది లేదు, కానీ మమ్దానీని ఎందుకు కలుస్తున్నారు? అది అక్కడ బీజేపీ కేంద్ర ప్రభుత్వం అభ్యంతరం చేస్తున్న అంశం అన్నమాట. సో ఇక్కడ విదేశాంగ శాఖ వాదన ఏంటి? ముఖ్యమంత్రులు లేదా ఇతర ప్రముఖులు విదేశీ పర్యటనలకు అనుమతి ఇచ్చేటప్పుడు వారి హోదా, పర్యటన ఉద్దేశం, ప్రతిపాదిత కార్యక్రమాలు పరిశీలిస్తాము. రేవంత్ రెడ్డి పర్యటన షెడ్యూల్ సీఎం హోదాకు తగినట్టుగా లేదు, ఈ కారణంగానే పొలిటికల్ క్లియరెన్స్ ఇవ్వలేదు అని చెప్పింది. అలాగే ప్రోటోకాల్ ఉల్లంఘన ఆరోపణలు కూడా ఉన్నాయి దీని మీద. కేంద్ర అనుమతి లేదా ముందస్తు సమాచారం లేకుండా విదేశీ నాయకులతో భేటీల వివరాలు ఖరారు చేయడంపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకున్నట్టుగా కూడా చెప్తున్నారు. అలాగే రేవంత్ రెడ్డి పర్యటన షెడ్యూల్లో విదేశీ విద్యా సంస్థలు మరియు భాగస్వామ్యాల ఎంపికపై పారదర్శకత లోపించింది. సో ఈయన ఎవరెవరిని కలుస్తున్నాడు అనే దానిలో ట్రాన్స్పరెన్సీ లేదు. కొన్ని పర్సనల్ మీటింగ్స్ ఉన్నాయి, అవి అధికారిక మీటింగ్లో చూపిస్తున్నారు. సో అక్కడ న్యూయార్క్ మేయర్ని కలవాల్సిన అవసరం లేదు అనేది బీజేపీ పొలిటికల్ వాదన అదే, అఫీషియల్గా ఎంఏఏ చెప్తున్న వాదన కూడా అదే. ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ ఏం చెప్తోంది? ప్రభుత్వ వాదన ఏంటి? రాష్ట్ర యువత భవిష్యత్తు, అభివృద్ధి మరియు విద్యా ప్రయోజనాలను రాజకీయాలకు అతీతంగా చూడాలి. లండన్, యుఎస్ వంటి ప్రసిద్ధ విశ్వవిద్యాలయాలను హైదరాబాద్కు తీసుకురావడం మా లక్ష్యం. దానికోసమే నేను యూకే అండ్ యూఎస్ఏ పర్యటనకు వెళ్ళాను. దాన్ని ఉద్దేశపూర్వకంగా రాజకీయ కారణాలతో కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంది అని రేవంత్ రెడ్డి గారు అక్కడ ఉన్నప్పుడే చెప్పి, నేను పూర్తి విషయాలు హైదరాబాద్ వచ్చాక మాట్లాడతానని చెప్పారు. సో ఇక్కడ రాజకీయ కక్ష సాధింపు ఆరోపణ కూడా. రాష్ట్రాభివృద్ధికి పెట్టుబడులు, అంతర్జాతీయ విద్యా సంస్థలను హార్వర్డ్, ఎంఐటి వంటివి హైదరాబాదుకు రాకుండా చేయడానికి బీజేపీ కేంద్రం ఆడుతున్న నాటకం ఇది అనే ఆరోపణ ఒకటి. అలాగే పక్షపాతం, డబుల్ స్టాండ్స్. ఇదే టైంలో గుజరాత్ ముఖ్యమంత్రి, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు విదేశీ పర్యటనకు వెళ్లేందుకు సులభంగా అనుమతులు ఇస్తున్న కేంద్ర విదేశాంగ శాఖ ప్రతిపక్ష పార్టీల సీఎంలకు మాత్రం అనుమతి ఇవ్వట్లేదు అని కూడా కాంగ్రెస్ పార్టీ పెద్దలు మల్లికార్జున్ ఖర్గే గారితో సహా రేవంత్ రెడ్డి గారు కూడా ఆరోపణ చేశారనమాట. అయితే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు తన పర్యటన కట్ చేసుకొని వచ్చినప్పటికీ అధికారుల బృందం మాత్రం యూఎస్ఏ వెళ్తున్నారు. సీఎం వెళ్ళకపోయినప్పటికీ అధికారుల బృందం అమెరికా వెళ్ళి నిర్ణీత ఒప్పందాలు ఎంఓయూలో చేసుకోవాలని చూశారనమాట. సో ఈ పరిణామం కేంద్ర ప్రభుత్వం మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య సంబంధాలను, రాజకీయ పూరిత వాతావరణాన్ని మరింతగా పెంచింది. అయితే దీని మీద పూర్తిగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత ఆయన ఏమేమి రీజన్స్ చెప్తారు, ఆయన అసలు ఎందుకు న్యూయార్క్ మేయర్ని కలవాలనుకున్నారు, దీనిలో ట్రాన్స్పరెన్సీ ఎక్కడ మిస్ అయింది, ఆయన చెప్పాలనుకుంటున్న సమాధానం ఏమిటి అనే దాన్ని బట్టి రాజకీయాలు ఉంటాయి. దానికి కేంద్రం ఇచ్చే సమాధానం, బీజేపీ పెద్దలు చెప్పే సమాధానం, దీని అన్నిటి మీద తదుపరి పరిణామాలు ఉంటాయన్నమాట.